బయట ఎఫ్ఐఆర్స్ ఉన్నా కానీ నువ్వు హిందూ సమాజంలో బతుకుతున్నావు, నువ్వు భారతదేశంలో బతుకుతున్నావు. ఇట్లాంటి షోస్ అన్ని చేయాలంటే నువ్వు యూఎస్కి వెళ్ళిపో, యూకేకి వెళ్ళిపో. ఎవడు ఆపుతాను? ఆపడు కదా, ఎవడు ఆపడు. సో నువ్వు మనది ఒక సాంప్రదాయమైన దేశము, దాన్ని పట్టుకొచ్చి నువ్వు బిగ్ బాస్ షో పెట్టి దాంట్లో న్యూడిటీ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఎక్స్పోజింగ్ చేపించి గేమ్స్ ఆడిపించి, అది పిల్లల గేమ్స్ బ్రో, మన ఊర్లలో పిల్లలు ఆడుకునే గేమ్స్, దాన్ని తీసుకొచ్చి నువ్వు దానికి టార్గెట్లో పెట్టి మళ్ళీ దానికి జనాలంతా ఎర్రి అయ్యి ఓట్లు వేస్తున్నారు చూడు, అది ఇంకా కొంచెం గలీజ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మంచి ఒక హౌస్ వైఫ్ అయింది, సాంప్రదాయబద్ధంగా ఉంది. ఈ షో చూసిన తర్వాత కొంచెం ప్రభావితం అయింది అనుకో, వాళ్ళ ఆయనకు అడుగుతుంది, ఏమంటే నేను రేపటి రోజు ఇట్లా చేయొచ్చా, నేను కూడా వెళ్తా, నేను కూడా కంటెంట్ క్రియేట్ చేస్తా అంటే వీడికి కాలుతుందా కాలదా బ్రో? చిన్నపిల్లలు చూస్తున్నారు బిగ్ బాస్, ఈవినింగ్ రాగానే హౌస్ వైఫ్ చూస్తారు, వర్క్ ఉమెన్ చూస్తారు, మెన్ చూస్తారు, అందరు చూస్తారు బ్రో. ఒక గలీజ్ షో లాగా అది ప్రొవోక్ అవుతుంది జనాలకి. ఒక మంచి షో ఇది, దీని నుంచి ఇది వచ్చి సాధిద్దాము, ఒక బిగ్ బాస్ షో నుంచి సాధిద్దామంటే ఒకటి అనుకుందాం బ్రో. సింపుల్ గా వాళ్ళు బిగ్ బాస్ షోకి వస్తారు బ్రో, మా మమ్మీ గుర్తొస్తుంది, మా డాడీ గుర్తొస్తున్నాడు, అది ఇది అని సొల్లు కార్చుకుంటూ ఏడుస్తారు బ్రో. సింపుల్ గా నిజానికి ఇక్కడికి వచ్చి షో చేస్తారు. ఇదంతా అవసరం లేదు కదా. సో నీ రియల్ టాలెంట్ ఏందో నువ్వు బయట పెట్టుకో, మార్కెట్ చాలా పెద్దది. నీ కంటెంట్ నిజంగా నీ దగ్గర స్కిల్ ఉంటే నీ కంటెంట్ ప్రతి ఒక్కడు చూస్తాడు. నువ్వు న్యూడిటీ మీద కంటెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్ వరకన్నా బ్యాన్ అయితే బాగుంటుంది. ఎవడు హ్యాపీగా ఫీల్ అయినా కాకపోయినా నేనైతే హ్యాపీ.